ఆంధ్రప్రదేశ్ రైతు కడుపు మండింది, మనసు రగిలిపోతోంది. కూటమి కర్కశ పాలనలో చిక్కుని ఆంధ్రప్రదేశ్ అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. చంద్రబాబు సర్కార్ అన్నదాతలను దళారుల కబంధ హస్తాల్లో పెట్టేసింది. మద్దతు ధరపైకే లాభపడేది దళారులు. ఎండనక వాననక చలనక ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి రైతన్న పంట పండిస్తే ఆ పంటను కూటమి పాలనలో దళారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. దీంతో కర్షకుడు కన్నెర్ర చేశాడు. చంద్రబాబు రైతు భరోసా ఎక్కడ? 20,000 ఇస్తానని కూతలు కూసావు కదా, రైతు భరోసా ఎక్కడ? బాబు, నీ కూతలు రైతుల కోతల టైంకు కూడా రైతు భరోసా అందించలేకపోయాయి. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ 12,500 రైతు భరోసా ఇస్తానని అధికారంలోకి వచ్చాక మరో 1000 కలిపి 13,500 ఇచ్చారు. బాబు, మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు అవుతుంది. రైతు భరోసా ఎక్కడ సారు అని గుండె మండిన రైతన్న నిలదీస్తున్నాడు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో అర్హత ఉన్న ఒక్కో రైతుకు 67,500 రూపాయల లబ్ధి చేకూరింది. 5 ఏళ్లలో రైతన్నలకు జగన్ 1,88,541 కోట్లు సాయం చేశారు. మరి అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా బాబు మీరేం చేస్తున్నారని అన్నదాతలు సూటిగా ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. అందుకే నాగలి సాక్షిగా కర్షకుడు రోడ్డెక్కి నినదిస్తున్నాడు. కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు ఇవ్వబోతున్నారు. రైతులతో కలిసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పోరుబాటలో పాల్గొంటున్నారు. రైట్, కూటమి ప్రభుత్వంలో మోసానికి గురైన రైతన్న ఆగ్రహం చెందుతున్నాడు. రైతు పోరుబాట పడుతున్న ప్రస్తుత పరిస్థితిలో ఏం జరుగుతోంది? రైట్, మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు గ్రౌండ్ నుంచి రిపోర్ట్ అందించడానికి. రవీందర్ తాడేపల్లి నుంచి, లోకేష్ కర్నూలు నుంచి, మా కరెస్పాండెంట్ హరీష్ రాజమండ్రి నుంచి, శివారెడ్డి అనంతపూర్ నుంచి పూర్తి వివరాలు అందిస్తారు. ముందుగా రవీందర్తో మాట్లాడదాం. రవీందర్, చెప్పండి. సో మోసానికి గురైన రైతు ప్రస్తుతం పోరుబాట పడుతున్న పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. సో ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఏమంటున్నాడు సాటి రైతు? నాగలి సాక్షిగా కర్షకులు రోడ్డెక్కి నినదిస్తున్నారు. ఏంటి వాళ్ళ ఆక్రందన? హరి, ఆరుగాలం కష్టపడి రెక్కల మొక్కలు చేసుకునేటువంటి అన్నదాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్డున పడిన పరిస్థితి అయితే ఏర్పడింది. కనీసంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అందరికీ అన్నం పెట్టి అన్నదాత ఇప్పుడు రోడ్డున పడి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కనీసం ధాన్యానికి మద్దతు ధరన ఇవ్వండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నా కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే రైతాంగం మీద ఏ స్థాయిలో వివక్ష చూపుతుంది కూటమి ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ఫెంగల్ తుఫాను కారణంగా పెద్ద ఎత్తున తీర ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో ఆ ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి టార్పులిన్ పట్టాలను కూడా అందించలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు లాభం లేదు, మన ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిందే అంటూ పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రైతులకు అండగా నిలిచింది. బాసటగా నిలబడి వారికి మద్దతుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా రైతాంగానికి మద్దతు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేయడంతో పాటు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలను అందించాలని పార్టీ నాయకులకు కేడర్కు పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు మరికొద్దిసేపట్లోని కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రైతులతో కలిసి నిరసన ప్రదర్శనలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. గడిచిన 5 సంవత్సరాల్లోనే అంటే వైఎస్ జగన్ హయాంలో 1,88,000 కోట్ల రూపాయలు రైతాంగ రైట్ ఎస్ 1,85,000 చిల్లర ఆయన సాయం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. 12,500 ఇస్తా అని 13,500 1000 ఎక్స్ట్రాగా ఇచ్చిన పరిస్థితి ప్రస్తుతాన్ని పరిస్థితికి కంపేర్ చేస్తున్న రైతును మనం చూస్తున్నాం. లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, చెప్పండి ఏంటి అక్కడ పరిస్థితి? సో కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది రైతులు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? హరి, రైతుల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క రైతులు దగాకు గురయ్యారో ఇచ్చిన మాట ప్రకారంగా ఎటువంటి హామీలు రైతులకు అందకపోవడంతో రైతుల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమైన పరిస్థితి మనం చూస్తాం. ఏదైతే ఈ యొక్క పెట్టుబడి సాయంతో పాటు గిట్టుబాటు ధర కల్పిస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క హామీలు అయితే నెరవేరలేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక పంట నష్టం కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క పంట నష్టం జరిగినప్పుడు ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది వర్తింపజేసే విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగినప్పుడైతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క బీమాను కూడా ఎత్తివేయడం జరిగింది. దీనితో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీరి పక్షాన పోరాడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమైన పరిస్థితి. మనతో మాట్లాడేందుకు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవనాథ్ వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు? రైతులకు ఎందుకు మరొకసారి దగా చేస్తున్నారంటారు? కూటమి ప్రభుత్వము పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేసిందని
అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు అన్నదాత సుఖీభవ కింద 20,000 పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పేసి 6 నెలలు అవుతుంది. ఆ ఊసే లేదు వాళ్ళకి. ఇప్పుడు ఉచిత పంట బీమా కానీ, ఉచిత పంటల బీమా కానీ, ఇన్సూరెన్స్ కానీ ఎక్కడా కూడా రైతులకు ఆదుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా ధరల స్థిరీకరణ కూడా ఏ క్వశ్చన్ కూడా రైతులకి ఏ మాత్రం కూడా వాళ్ళు కుటుంబ ప్రభుత్వము వాళ్ళ ఆలోచనలో కూడా లేదు. ఈరోజు అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తానని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారంగా సుమారుగా 10,700 కోట్లు కావాలి. కానీ ఇప్పుడు వాళ్ళు బడ్జెట్లో కూడా రైతుల గురించి ఎత్తిన పాపానవ్వలేదు. అంటే పూర్తిగా రైతులు నిర్లక్ష్యం చేసిన వైనం కనిపిస్తుంది. అదే గత ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే రైతులకు రైతు భరోసా సెంటర్లు కట్టించి ఇన్ టైంలో రైతులకు విత్తనాలు అయితేనేమి, మందులు అయితేనేమి, ఎరువులు అయితేనేమి అదే ఇన్ టైంలో ఇస్తూ రైతు భరోసా కింద ప్రజలను అందరినీ కూడా కల్లారా చూసిన జగనన్న రైతులని ఆ విధంగా ఆదుకున్న పరిస్థితులు గతంలో చూసినాం. ఇప్పుడు చూస్తే మరీ రైతులను నిర్లక్ష్యం చేసిన పద్ధతి. ఉచిత పంటల బీమా లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఏది లేదు. అది కాకోకుండా కూడా ధరల స్థిరీకరణ కూడా ఏ క్వశ్చన లేదు. ఈరోజు పత్తికొండలో చూస్తే టమోటా ₹1 విధంగా కూడా పోవడం జరుగుతుంది. కాబట్టి గత ప్రభుత్వంలో అయితే, జగనన్న ప్రభుత్వంలో అయితే ధరల స్థిరీకరణ పడిపోయినప్పుడు, టమోటా పడిపోయినప్పుడు ఆ రోజు వెంటనే ప్రభుత్వం కొనే విధంగా కూడా ఏర్పాటు చేసింది. కానీ ఈ కూటమి ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లుగా రైతన్నలని ఏ విధంగా కష్టపెడుతున్నారో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. అందుకే ఈరోజు మనం చూసుకున్నట్టయితే హరి రైతులను ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి రైతు రోడ్డుకి ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మద్దతుగా నిలబడి వారి తరపున పోరాటానికి సిద్ధమైన పరిస్థితి. హరి రైట్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి దగ్గరికి వెళ్దాం. అనంతపూర్లో ఆయన సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. శివారెడ్డి చెప్పండి. సో సున్నా వడ్డీ రాయితీ అవ్వచ్చు, పెట్టుబడి సాయం అవ్వచ్చు, గత ప్రభుత్వంలో ఏ రకంగా రైతులకు అండగా ప్రభుత్వం నిలబడింది, ప్రస్తుత పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది రైతులకి క్లియర్ కట్గా అర్థమయ్యి పోరుబాట పట్టిన ప్రస్తుత పరిస్థితిలో మీరున్న చోట ఏంటి గ్రౌండ్ రిపోర్ట్? హరి, నిత్యం కరువు కాటకాలతో తలడిల్లే అనంతపురం జిల్లాలో రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజున కలెక్టరేట్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తూ ఉన్నారు. మరి కాసేపులోనే అనంతపురం జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా భారీ ర్యాలీ జరగనుంది. రైతులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చూడొచ్చు, ఇప్పటికే ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేస్తూ ఉన్నారు. తమకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభావ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఏమైందంటూ నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నారు ఇక్కడ రైతులు. మన ముందు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా ఈ నిరసన ప్రదర్శన ద్వారా ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు వెంకటరామరెడ్డి గారు? ప్రభుత్వం యొక్క బాధ్యతను గుర్తు చేయడానికి, మరీ ముఖ్యంగా ఈరోజు రైతాంగం ఈ రాష్ట్రంలో, అనంతపురం జిల్లాతో పాటు ఈ రాష్ట్రంలో రైతాంగం కూడా అనేక అవస్థలు కూడా పడింది. 6 మాసాలు కూడా పూర్తి అయింది. ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చేసి కూడా అనేకమైన హామీలు ఇచ్చింది. రైతుల దగ్గర నుంచి సామాన్యమైన జనానికి, ప్రజలకు కూడా హామీలు ఇచ్చింది. ఒక్క హామీ కూడా, ఒక పెన్షన్లు ఇచ్చే హామీ తప్ప ఏమీ తెలియదు. ముఖ్యంగా రైతాంగం అనేది అనేక పండించిన పంటకు కూడా కష్టపడే, ఎందుకంటే ఈ సంవత్సరం ఈ ఖరీఫ్లో అయితే అతివృష్టి ఉంది, అనావృష్టి రెండు ఎదుర్కొని పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా కళాల్లోనే మిగిలిపోయి ఈ వర్షానికి కూడా మొలకలెత్తి కూడా పెద్ద ఎత్తున నష్టపోతారు. కానీ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి వెంటనే గత ప్రభుత్వం మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే పెట్టుబడి నిధి అని ఇచ్చేసి మద్దతు ధరకు సేకరించను, ఒక పోటీ మార్కెట్ అనేది క్రియేట్ చేసినో, అటువంటి చేసే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందింది, నిర్లక్ష్యం చెందింది. ఆ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఒక నిరసన ఈ ర్యాలీ ద్వారా, రైతుల ర్యాలీ ద్వారా రైతులను ఆదుకోవాలని చెప్పేసి కష్టపడి పండించిన పంటని వెంటనే కూడా కొనుక్కోవాలి, ప్రభుత్వమే కొనేటట్లు కూడా